న్యూస్ కి స్వాగతం. సమస్యలు చెప్పిన వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కుప్పం కృతజ్ఞత సమావేశానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల సమస్యలు చెప్పిన ఎంఆర్పీఎస్ దళిత ఉద్యమకారులు వెంటనే కుప్పం అంబేద్కర్ భవనం కూడలి వద్ద ఉన్న గురుకుల పాఠశాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎంపీ కృతజ్ఞతలు తెలియజేసిన ఎంఆర్పీఎస్ దళిత ఉద్యమకారులు చిత్తూరు ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించిన కుప్పం ప్రజలను కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుని ఘనంగా సన్మానించిన ఎంఆర్పీఎస్ దళిత ఉద్యమకారులు అనంతరం పలు అంశాలను సమస్యలను ఎంఎస్పీ నాయకుడు దేవరాజ్ మాదిగా ఎంపీ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే సానుకూలంగా స్పందించి వెళుతున్న దారిలోనే బిఆర్ అంబేద్కర్ భవనాన్ని కూడా పరిశీలించి అనంతరం కడపల్లి వద్ద ఉన్నటువంటి బిఆర్ఎస్ అంబేద్కర్ గురుకుల పాఠశాల దారి సమస్యను అలాగే హిందీ ఉపాధ్యాయుల మీద పాముకాటు విషయాన్ని ఆరా తీశారు. అనంతరం అక్కడే నిలబడి ఉన్న రోడ్లను పరిశీలించి విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడతానని పసిపిల్లలకు న్యాయం చేసే విధంగా అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే శాంతిపురం మండలం దళితులు 3 మండలాల్లోనూ అంబేద్కర్ భవనాలు, రామాపురం త్రాగునీటి సమస్య, శాంతిపురంలో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆర్థిక సహకారం, శ్మశాన వాటికలు ఇలా ఎన్నో రకాల సమస్యలను ఆయనకు చెప్పడంతో అన్నింటికీ పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపుతానని హామీ ఇచ్చి అనంతరం పలమనేరులోని జరగబోవు సమావేశానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకుడు దేవరాజు మాదిగా, రామకుప్పం మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు గోవిందప్ప మాదిగా, దళిత ఉద్యమకారుడు ఎన్ బాలచంద్రబాబు, ఇతర సంబంధిత శాఖ నాయకులు పాల్గొన్నారు.